హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఎగ్లెస్ మ్యాంగో కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అది కూడా ఫాదర్స్ డే స్పెషల్ అండి. ఫాదర్స్ డే వస్తుంది కదా, సో ఫాదర్స్ డే అంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. సో ఫాదర్స్ డే స్పెషల్ కోసం కేక్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. అది బాగా పండిన మ్యాంగో తీసుకోవాలండి. మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత నేను వచ్చేసి ఒక కేక్ టిన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నానండి. కేక్ టిన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. చుట్టూ బార్డర్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ లోపల నేను బటర్ పేపర్ అనేది పెట్టానండి. బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. కేక్ టిన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసుకొని పిండి బాగా జల్లించుకోవాలి. యాక్చువల్గా ఈ కేక్ రెసిపీ వచ్చేసి కొంచెం ఓల్డ్ రెసిపీ అనమాట. ఫస్ట్లో నేను కేక్ నేర్చుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేశాను. ఆ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఫాదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి. సో పిండి బాగా జల్లించుకున్న తర్వాత ఆ బౌల్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. 1/2 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1/3 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మ్యాంగో ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎగ్ కేక్ కావాలి అనుకున్న వాళ్ళు, నేనైతే ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి కర్డ్ అనేది యాడ్ చేశాను. కర్డ్ ప్లేస్లో మీరు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టాలండి. మిక్సీ పడితే మనకి మ్యాంగో పల్ప్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ని మనం ముందుగా ఒక బౌల్లో పిండి జల్లించి పెట్టుకున్నాం కదా, సో ఆ పిండిలోకి పల్ప్ అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. మనకి నచ్చినట్టు మిక్స్ చేసుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇందులో 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని బ్యాటర్ టెక్స్చర్ చూసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలండి. బ్యాటర్ టెక్స్చర్ చూసుకొని మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది థిక్గా ఉండదు, అలా అని లూజ్గా కూడా ఉండదు అనమాట. సో అందుకే కొంచెం కొంచెం మిల్క్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదండి, అందులోకి బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం 2 to 3 టైమ్స్ నీట్గా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. పైనుంచి క్యాప్ క్లోజ్ చేసి ఒక 3 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 3 minutes ప్రీహీట్ అయిన తర్వాత మళ్ళీ పైనుంచి క్యాప్ తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకున్న గిన్నె ఉంది కదండి, అది స్టాండ్ మీద పెట్టుకొని క్యాప్తో క్లోజ్ చేసుకొని 35 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. లేదు ఇంకా మీకు కొంచెం తడిగా ఉంది అనుకుంటే ఇంకొక 10 నిమిషాలు కానీ ఒక 15 minutes కానీ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కేక్ బేక్ అయిన వెంటనే బయటికి తీసేయకండి. కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ కేక్లో చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఎందుకంటే మ్యాంగో ఎల్లో వస్తుంది కదా, సో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము అనుకున్నాను, కానీ యాడ్ చేయలేదు. సో అందుకనే మనకి టెక్స్చర్ అనేది ఈ టెక్స్చర్లో వచ్చింది. సో ఇది పాడయింది అని కాదు, సో అలా అని మంచి కలర్ వచ్చింది అని కాదు. సో మనం మ్యాంగో యాడ్ చేసాం కాబట్టి కలర్ అనేది ఈ టెక్స్చర్లో వచ్చింది. సో కేక్ బాగా బేక్ అయిపోయిన తర్వాత ఒక 1 hour వరకు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలండి. డిమోల్డ్ చేసిన తర్వాత దాని వెనకాతలు ఉన్న బటర్ పేపర్ తీసేసుకొని మనం ఒక ప్లేట్ కానీ ఏదైనా కేక్ బోర్డ్ కానీ పెట్టుకొని దానిపైన 2 layers కానీ 3 layers కానీ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక మ్యాంగో తీసుకొని మ్యాంగో నీట్గా పీల్ ఆఫ్ చేసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా పండిన మ్యాంగో తీసుకోవాలండి. ఎందుకంటే మనం మ్యాంగో పల్ప్తో
మనం ఒక మంచి సాస్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. మ్యాంగో సాస్ ప్రిపేర్ చేస్తాము. సో పీసెస్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఒక పల్ప్ లాగా రెడీ అవుతుంది. సో ఆ పల్ప్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మంచి మ్యాంగో సాస్ అనేది రెడీ అవుతుంది. ఈ సాస్ మనం మామిడి తాండ్ర కూడా చేసుకోవచ్చండి. సో సేమ్ మామిడి తాండ్ర కూడా సేమ్ ఈ ప్రాసెస్లోనే చేస్తారు. మనం సాస్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం 5 to 6 minutes వరకు బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇది ఒక మంచి జెల్లీ టైప్ టెక్స్చర్లో వస్తుందన్నమాట. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిపోవాలండి, ఎందుకంటే మనం కేక్ పైన యాడ్ చేస్తాం కదా. సో అందుకని కంప్లీట్గా కూల్ అయిపోవాలి. మాకు ఈ సాస్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అని తెలియాలనుకుంటే కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాస్ అనేది యాడ్ చేయండి. పైకి తేలితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, కిందకి ఉంటే ఇంకా మనం ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలని. సో ఇప్పుడు మనకి సాస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లోకి 1 cup ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి, అది కూడా లిక్విడ్ టెక్స్చర్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితేనే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్ వస్తుంది, లేకపోతే రాదు. ఇదైతే గుర్తుంచుకోండి. 1 cup విప్పింగ్ క్రీమ్ తీసుకొని దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ లో టెంపరేచర్లో పెట్టుకోవాలి. అలా బీట్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్గా వస్తుంది. సో విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. 2 tablespoon షుగర్, 1/2 cup ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దీన్ని బాగా బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. షుగర్ సిరప్ అనేది మనకి కూల్గా ఉండాలి అనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. షుగర్ సిరప్ అనేది కూల్గా ఉంటుంది అండ్ మనం కేక్ పైన వేసేటప్పుడు కూడా జ్యూసీ టెక్స్చర్లోకి వస్తుంది. సో ఫైనల్లీ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ని అసెంబుల్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే కేక్ బోర్డ్ పెట్టుకోవాలి. దానిపైన కేక్ అసెంబుల్ చేసే బోర్డు ఉంటుంది కదా, సో అది పెట్టుకోవాలి. కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకోవాలి. ఆ లేయర్ పెట్టుకున్న తర్వాత దానిపైన షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని కేక్ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాంగో పల్ప్తో సాస్ ప్రిపేర్ చేసాం కదండి, అది కూడా కేక్ పైన యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్కి సాస్ యాడ్ చేస్తే మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అండ్ కేక్ కూడా మంచి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది అనమాట. సో మీరు ఎవరికైనా కస్టమర్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి అడిగి మ్యాంగో పల్ప్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నేనైతే ఇది ఓల్డ్ వీడియో అనే చెప్పేస్తున్నాను ఓపెన్గా, ఎందుకంటే ఇది ప్రజెంట్ ఇప్పుడు చేసిన వీడియో కాదు, ఓల్డ్ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ లేయర్ పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైన కొంచెం షుగర్ సిరప్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. మళ్ళీ దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే ఎన్ని లేయర్స్ కట్ చేస్తే అన్ని లేయర్స్ కూడా పెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి. మీరు 2 లేయర్స్ కట్ చేసుకుంటే 2 లేయర్స్, 3 లేయర్స్ కట్ చేసుకుంటే 3 అండ్ 4 లేయర్స్ కట్ చేసుకున్న 4. ఒక్కొక్క లేయర్ పైన షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకోవాలి, విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి, పైన మ్యాంగో సాస్ వేసుకోవాలి. లాస్ట్ లేయర్ పెట్టుకునేటప్పుడు మాత్రం మ్యాంగో పల్ప్ యాడ్ చేయాల్సిన పని లేదు. షుగర్ సిరప్ యాడ్ చేసుకొని పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత క్వాంటిటీ విప్పింగ్ క్రీమ్ కావాలో ఫస్ట్ తీసుకోండి, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అందుకే మనకి ఎంత రేషియోలో కావాలో అంత రేషియోలో తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనీసం ఫ్రీజర్లో ఉన్నప్పుడైనా కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని కేక్ చుట్టూ ఉన్న బార్డర్స్కి అండ్ కేక్ పైన ఉన్న దానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా కేక్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. సో కేక్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేనైతే కేక్ని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే క్రీమ్ అనేది సెట్ అవ్వడం కోసం పెట్టుకున్నాను. దీనికైతే ఫస్ట్ నేను ఎటువంటి ఫ్రమ్ కోట్ చేయలేదు, డైరెక్ట్గా కోటింగ్ అనేది ఇచ్చేసాను అనమాట కేక్కి. అండ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది. ఫస్ట్ టైం చేసిన ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఓల్డ్ వీడియో అని. సో ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మ్యాంగో కేకే ప్రిపేర్ చేసినండి, అప్పుడు వీడియో ఇదైతే. పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. పైపింగ్ బ్యాగ్లోకి స్టార్ నోజిల్ పెట్టుకున్నాను. స్టార్ నోజిల్ వేసుకొని అందులో కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ అంటారు కదా, సో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేసాను అనమాట.
సో ఇలాగా కేక్ చుట్టూ బార్డర్స్కి ఫ్లవర్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ మధ్యలో వచ్చేసి మనం మ్యాంగో పల్ప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. సో మ్యాంగో పల్ప్ని మధ్యలో అయితే వేస్తున్నాను. దీన్ని మనం ఒక స్పాచులాతో కానీ ఒక స్పూన్తో కానీ వేసుకున్నా మనకి పల్ప్ అనేది కిందకి డ్రిప్పింగ్స్కి సెట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఓన్లీ మధ్యలోనే కావాలనుకుని మధ్యలో వేసుకోవచ్చు. అండ్ సైడ్ డ్రిప్పింగ్స్ కావాలనుకున్న సైడ్ డ్రిప్పింగ్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే సైడ్ డ్రిప్పింగ్స్కి వేసేటప్పుడు మనం కొంచెం న్యూట్రల్ జెల్ ఉంటుంది కదా. సో న్యూట్రల్ జెల్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి వేసుకుంటే బాగుంటుంది డ్రిప్పింగ్స్ అయితే. తర్వాత మళ్ళీ పైపింగ్ బ్యాగ్లోకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. తర్వాత ఇందులో కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని సైడ్ బార్డర్స్కి చిన్న డిజైన్ అనేది ఇస్తున్నాను. సో ఈ సైడ్ ఇచ్చే డిజైన్ వల్ల కేక్ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. సో ఏ నాజిల్తో అయితే నేను పైన డిజైన్ వేసానో అదే నాజిల్లో మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేసేస్తున్నాను. వేసిన మిస్టేక్ ఏంటంటే వైట్ కలర్ అనేది డిజైన్ వేసేసాను. సో కంప్లీట్గా వైట్ మీద ఎల్లో అయితే లుక్ బాగుంటుంది అనుకుంటా. సో ఎల్లో డిజైన్ అయితే వేయాల్సింది. సో ఫస్ట్ అయితే వైట్తో వేసాను అండ్ తర్వాత ఎల్లోతో వేసాను. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో ఎల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వేసాను అనమాట. సో ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం నేర్చుకున్నాను కదా. సో అంత పర్ఫెక్ట్ అని అయితే నేనైతే చెప్పను. సో కొంచెం అయితే పర్వాలేదని అనుకుంటున్నాను. సో ఎల్లోతో డిజైన్ వేయగానే లుక్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ కేక్ లుక్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫస్ట్ టైం చేశాను కదా. సో నాకైతే పర్ఫెక్ట్ అని అనిపించట్లేదు. అండ్ కింద బార్డర్స్ చూసారా ఎంత బాగున్నాయో. అంటే కొంచెం పైపింగ్ బ్యాగ్లోకి వన్ సైడ్ ఎల్లో కలర్ యాడ్ చేశాను అండ్ వన్ సైడ్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చాను అనమాట. సో అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మ్యాంగో కేక్ అన్నాం కదా. సో మ్యాంగో పీసెస్ లేకపోతే కేక్ ఏం బాగుంటుందని చెప్పేసి ఒక 3 to 4 మ్యాంగో పీసెస్ అనేది సెంటర్లో పెట్టుకున్నాను. సో ఇలా సెంటర్లో పెట్టుకున్న వల్ల కేక్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. లేదు మీకు కంప్లీట్గా మ్యాంగోయే కావాలి అనుకుంటే మ్యాంగోని పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఎక్కడైతే నేను వైట్ నోజిల్తో ఫ్లవర్స్ వేసానో ఆ నోజిల్ పైన స్టార్ స్ప్రింకిల్ అనేది పెడుతున్నాను అనమాట. కొంచెం లుక్ అనేది చేంజ్ అవ్వాలని చెప్పేసి ఎక్కడైతే ఎల్లోతో ఫ్లవర్స్ వేసుకున్నానో దానిపైన సిల్వర్ కలర్ బాల్స్ ఉంటాయి కదా స్ప్రింకిల్స్, అవి వేస్తున్నాను. సో ఇలా సిల్వర్ కలర్ బాల్స్తో స్ప్రింకిల్స్ వేసుకుంటే కేక్ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. అండ్ మనం చుట్టూ బార్డర్స్కి ఎటువంటి డిజైన్ వేయలేదు కదా. అంటే కింద బార్డర్కి వేసాము అండ్ చుట్టూ వైట్గా ఉంది కదా. సో ఆ వైట్ ప్లేస్లో చిన్న చిన్న రోజ్ పెటల్స్ ఉంటే పెట్టేస్తున్నాను. సో కేక్ అనేది ఎలా ఉంది?